అలీ గారు ఈరోజు మనతో ఉన్నారు. సామాజిక రాజకీయ విశ్లేషకులు. ప్రస్తుత రాజకీయాలపైన, అదేవిధంగా ఇటీవల జరిగిన 4 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపైన విశ్లేషించడానికి మన ముందుకొచ్చారు. వారిని అడిగి ప్రస్తుత రాజకీయాలపైన తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం వెంకటరెడ్డి గారు. మీ గురించి కొద్దిగా ఇంట్రడక్షన్ తెలపండి సార్. నా పేరు మహమూద్ అలీ. న్యాయవాదిగా నేను హైకోర్టులో పనిచేస్తున్నాను. ఇప్పుడు దాంతోపాటు ఒక ఫౌండేషన్కు వ్యవస్థాపకునిగా నేను లెటర్ సర్వ్ ఫౌండేషన్కు ఫౌండర్గా ఉన్నాను. దీనితో పాటు ఇవాళ మనం తీసుకున్న ఏదైతే ఎలక్టరల్ రిఫార్మ్స్ గురించి మాట్లాడదలుచుకున్నామో ఆ ఎలక్టరల్ రిఫార్మ్స్ గురించి, ఎస్పెషల్లీ వివిప్యాట్ గురించి, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ ఏదైతే ఉన్నదో దాని గురించి, ఏ సమస్యలైతే ఇవాళ వస్తున్నాయో ఆ సమస్యల గురించి మనం చర్చించడానికి, విశ్లేషించడానికి మనము ప్రయత్నం చేస్తాం. అయితే ఈ సందర్భంలో మనము అసలు వివిప్యాట్ ఏదైతే అనే పదము ఇప్పుడు మధ్యప్రదేశ్లో, రాజస్థాన్లో, ఛత్తీస్గఢ్లో, మిగతా రాష్ట్రాల్లో చాలా ఒక చర్చనీయాంశంగా మారింది. ఇది చర్చనీయాంశంగా మారడానికి గల కారణాలు ఏంటి, అసలు వివిప్యాట్ అంటే ఏంటిదో ఒక్కసారి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ మనందరికీ తెలుసు ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ అని అంటే వివిప్యాట్ అంటే ఇది ఏంటిదనంటే మనందరికీ తెలుసు ధృవీకరించబడిన పేపర్ ఆడిట్ అన్నట్టు ఇది. ఈ పేపర్ ఆడిట్ను మనం అర్థం చేసుకుంటే మిగతావన్నీ విషయాలన్నీ మనం ఈజీగా చేయొచ్చు. ముఖ్యంగా ఇప్పుడు మనందరికీ ఓటింగ్ ఎప్పుడైతే మనం ఓటు వేయడానికి రీసెంట్లీ తెలంగాణలో ఎలక్షన్లు జరిగినాయి. ఈ తెలంగాణలో ఎలక్షన్లు జరిగినప్పుడు ఓటింగ్ వేయడానికి అందరు వెళ్ళారు. అక్కడ ఒక ఓటింగ్ మెషిన్ ఉండే, మీరందరూ గమనించే ఉంటారు. అది కేవలం మనము మొత్తం ఒక ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ఓటింగ్ వేయడానికి వెళ్తామో అక్కడ ఏ బటన్ అయితే నొక్కుతామో ఆ బటన్ 7 సెకండ్ల కొరకు మనకు కనబడుతుంది ఇది ఎవరికి నొక్కాము అనేది. ఆ పక్కకు ఇంకొక మెషిన్ ఉంటుంది వివిప్యాట్, దాంట్లోకి అది కనెక్ట్ చేయబడుతుంది, దాంట్లోకి వెళ్ళిపోతుంది ఈ బ్యాలెట్ పేపర్ ఇక్కడి నుంచి అక్కడికి. అయితే ఇప్పుడు ఈ డిస్ప్లే 7 సెకండ్లకు ఉన్నది కదా, వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళింది, ఇది వివిప్యాట్లోకి వెళ్ళింది. వివిప్యాట్లోకి వెళ్ళిన తర్వాత ఈ ఓటింగ్ మెషిన్లో సమస్యలు ఉన్నాయని చెప్పేసి ఆపోజిషన్ ఇప్పుడు మొత్తం ఒక పెద్ద చర్చ మొదలుపెట్టింది. దీంట్లో అసలు వాస్తవం ఏంటిదో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు మనందరికీ తెలుసు సుప్రీంకోర్టులో సుబ్రహ్మణ్య స్వామి ఒక కేసు వేసిండ్రు ఈ వివిప్యాట్ల గురించి. దానికి జవాబుగా సుప్రీంకోర్టు పర్మిషన్ ఇచ్చింది. ఏమని పర్మిషన్ ఇచ్చింది, వివిప్యాట్లను వాడచ్చు అని చెప్పేసి. సో సుప్రీంకోర్టు అనుమతితోటే ఇది వాడుతున్నారు. ఓకే, అక్కడి వరకు మనకు అర్థమైపోయింది. ఇప్పుడు విషయం ఏంటిదనంటే ఇది ఎవరి కొరకు అసలు ఉద్దేశించబడ్డది ఈ వివిప్యాట్. ఈ వివిప్యాట్ ఎవరి కొరకు అని అంటే మనందరికీ తెలుసు, ఈరోజు విజువల్లీ ఛాలెంజ్డ్ ఎవరైతే ఉన్నారో, కనబడని గుడ్డోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ కొరకు ఇది బాగుంటుంది. దాంతోపాటు ఎవరైతే అసలు ఇల్లిటరేట్ ఓటర్స్ ఉంటారు కదా, నిరక్షరాస్యులు, చదువు రాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కొరకు కూడా ఇది బాగానే ఉంటుంది. సీనియర్ సిటిజన్స్ ఎవరైతే వాళ్ళు కళ్ళు కనబడవో, అలాంటి వాళ్ళు హూ కాంట్ రీడ్ అండ్ రైట్, వాళ్ళు చదవలేరు, రాయలేరు, ఎందుకనంటే బికాస్ ఆఫ్ ఓల్డ్నెస్, అలాంటి వాళ్లకు ఈ వివిప్యాట్ అవసరం ఉంది. కానీ నార్మల్ సాధారణ జనానికి ఇది అవసరం లేదు. ఎందుకనంటే సామాన్యులు వివిప్యాట్ లేకుండా వేయగలుగుతారు. అయితే ఈ సందర్భంలో మనం చూసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటిదనంటే ఇది హ్యాక్ దీని చిప్ బేస్డ్ అని అంటే మనందరికీ డివైస్ తెలుసు. ఏ డివైస్ ఉన్నదో ఆ డివైస్ మొత్తం ఒక చిప్ తోటి నడుస్తుంటుంది. ఆ చిప్ను హ్యాక్ చేయొచ్చు. ఇంతకుముందు సమస్యలు వచ్చేస్తే ఈ హ్యాక్ చేయబడుతుంది, ఇది సాధ్యమే అని చెప్పేసి మనందరికీ తెలుసు. ఇంతకుముందు ఏం జరిగింది ఇంతకుముందు ఎలక్షన్లో కూడా ఈ సమస్య గురించి వచ్చింది. హ్యాక్ అంటే మనం దీన్ని దొంగలించవచ్చు, దీన్ని హ్యాక్ చేయవచ్చు
అని చెప్పేసి మనకు అర్థమైపోయింది. మరి అలాంటప్పుడు మనం చూసుకున్న విషయాలు ఏంటిదంటే యూఎస్‌లో ఎట్లుంది, జర్మనీలో ఎట్లుందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనిపైన ప్రభుత్వము 10,000 కోట్ల రూపాయలు వివిప్యాట్ల పైన ఖర్చు పెట్టింది. మెయింటెనెన్స్ కొరకు ప్రతి నెల అంటే ఎప్పుడైతే మెయింటెనెన్స్ పోతుందో ఆ మెయింటెనెన్స్‌కు రూ. 1000 ప్రతి ఒక్క మషిన్‌కి ఇవ్వాలి. చాలా ఖర్చుతో కూడుకున్న మషిన్లు ఇవి. ఇప్పుడు కేవలం యూఎస్, జర్మనీ 300 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టేసి అది యూఎస్‌లో కొన్ని అంశాలలో వాడుతున్నారు. దీన్ని అక్కడ బ్యాలెట్ పేపర్ ఉన్నది అక్కడ యూఎస్‌లో, జర్మనీలో. మన దగ్గర బ్యాలెట్ మషిన్లను వాడుతున్నారు. వాళ్ళ దగ్గర లేని అంత పెద్ద అభివృద్ధి చెందిన దేశంలో వివిప్యాట్లు వాడడం లేదు. దేని కొరకైతే వాళ్ళు వాడుతున్నారో ఈ విజువల్లీ ఛాలెంజ్డ్ కొరకు, ఇల్లిటరేట్ సీనియర్ సిటిజన్స్ కొరకు, తర్వాత ఇల్లిటరేట్ ఓటర్స్ కొరకు ఏదైతే వాడుతున్నారో దాని కొరకు 10,000 కోట్లు ఖర్చు పెట్టవలసిన అవసరం ఉందా అనేది మొదటి ప్రశ్న. దీంతో పాటు మనం అర్థం చేసుకోవాల్సిన కొన్ని విషయాలు ఇంకా వేరే ఉన్నాయి. ఇది వివిప్యాట్ల గురించి అసలు వాస్తవం ఇది. ఇప్పుడు మనకు రాజ్యాంగం ఏం చేసిందనంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఆ రిప్రజెంటేటివ్ పీపుల్ యాక్ట్ 1951 దాని ప్రకారము ఎలక్షన్లు నడుస్తున్నాయి. మనందరికీ తెలిసింది. అయితే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ నడవాలని చెప్పేసి మనం అందరం కోరుకుంటున్నాం. రాజ్యాంగం కూడా అదే కోరుకుంటున్నది. ఆ పర్పస్ ఎప్పుడైతే ఫెయిల్ అవుతుందో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్, ఆ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ నడవకుంటే దాని అర్థము దాని పర్పస్ డిఫీట్ అయినట్టే, పర్పస్ లేనట్టే లెక్క. ఏ ఉద్దేశం కొరకు చేస్తున్నారో దాని కొరకు ఒక అనాలిసిస్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఇప్పుడు ఈ సమస్య వచ్చింది కాబట్టి 10% ఆఫ్ ఓట్స్ యాడ్ చేయగలుగుతారు, లేకుంటే తక్కువ చేయగలుగుతారని చెప్పేసి చిప్ బేస్డ్ ఈ ఎలక్ట్రానిక్ మషిన్లో సందేహం ఎప్పుడైతే వచ్చిందో, ఎందుకు సందేహం వస్తున్నది అని అంటే మనందరికీ తెలుసు, మధ్యప్రదేశ్లో 40% ఓట్ షేర్ కాంగ్రెస్కి వచ్చింది. మనందరికీ తెలుసు ఈ విషయం, అన్ని పేపర్లలో ఇది వచ్చేసింది. ఓట్ షేర్ రాజస్థాన్లో వచ్చేసి 39% వచ్చింది. అదే రకంగా ఛత్తీస్గఢ్లో 42% ఓట్ షేర్ వచ్చింది. అయితే ఈ 3 ఓట్ షేర్లు వాళ్ళ బ్యాలెట్ పేపర్లను తీసి చూస్తే, అంటే మనకు వీళ్ళు కూడా ఓటేస్తారు కదా, ఎవరు ఎంప్లాయీస్ కూడా వేస్తారు కదా. ఎంప్లాయీస్ ఏ బ్యాలెట్ పేపర్ అయితే వాడతారో ఆ బ్యాలెట్ పేపర్లు వాళ్ళు వాడినవి ఎక్కువ ఉన్నాయి కాంగ్రెస్కు. దాని తర్వాత 10% ఆఫ్ ఓట్ షేర్ ఏదైతే బీజేపీకి ఎక్కువ వచ్చిందో ఆ 10% ఆఫ్ ఓట్ షేర్ కేవలము చిప్ బేస్డ్ వల్లనే వచ్చిందనే ఒక సందేహము అందరు వెలివేస్తున్నారు. అలాంటప్పుడు ఏం చేయాలనంటే ఇతను ఎవరైతే ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉందో, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వివిప్యాట్లో పేపర్ క్యాలిక్యులేషన్ చేయొచ్చు. ఎందుకనంటే ఒకసారి ఓటింగ్ నొక్కిన తర్వాత అది వివిప్యాట్లోకి వెళ్తుంది. ఆ తర్వాత ఇప్పుడు సమస్య ఏమొచ్చింది, పేపర్లను లెక్కగట్టాలి. లెక్కగట్టడానికి పర్మిషన్ ఇవ్వాలి. ఎవరు ఇవ్వాలి? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇవ్వాలి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ముందటికి పోవడం లేదు. ఎందుకనంటే ఇంతకుముందు మనందరికీ తెలుసు, అన్ని ఏజెన్సీస్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, ఇంకా మనందరికీ తెలుసు ఏమేమి జరిగిందో, హార్స్ ట్రేడింగ్లో ఏం జరిగింది, అదంతా జరిగింది. కాబట్టి అలాంటిది ఎలక్షన్ కమిషన్ ఇండియా కూడా ఈ మోదీ గవర్నమెంట్కు వత్తాసు పలుకుతున్నది. కాబట్టి ఈ సమస్య వస్తుంది, దీన్ని లెక్క పెట్టవలసిందే అని చెప్పేసి మధ్యప్రదేశ్లో పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేస్తున్నారు. మిగతా రాష్ట్రాల్లో కూడా ఇదే ప్రొటెస్ట్ మొదలు పెడుతున్నారు. ఇదే కాకుండా పార్లమెంట్లో కూడా గడ్కరీ కూడా చెప్పారు, అవును ఇప్పుడు పేపర్ లెక్కగట్టడమే కదా, దానికి పర్మిషన్ ఇవ్వండి. పర్మిషన్ ఇచ్చేస్తే పేపర్ లెక్క కడతారు. 10% పోయిందో ఉందో లేదో ఎక్స్ట్రా జమ చేయబడ్డదో అనేది తేలిపోతుంది అది. సో దాని కొరకు ఇప్పుడు సుప్రీంకోర్టు సైలెంట్గా ఉండడం ఏంటిది? దానికి సూమోటో పవర్స్ ఉన్నాయి కదా సుప్రీంకోర్టుకు. మరి ప్రతి దాంట్లో ప్రతి చిన్న విషయంలో వచ్చి జోక్యం ప్రభుత్వం చెప్పినట్టు చేస్తున్నారు కదా. మరి అలాంటప్పుడు దీన్ని కూడా టేకప్ చేయండి సూమోటోగా. ఎవరు ఎందుకు కేసు వేయవలసిన అవసరం ఉన్నది? సూమోటోగా చేసేసి మీరు దాన్ని లెక్క తేల్చండి. చేసేసి పేపర్ దాన్ని వివిప్యాట్లో ఉన్న పేపర్లన్నింటినీ
లెక్క కట్టండి. అది మ్యాచ్ అవుతుందా లేదా? అసలు ఓటింగ్ ఏదైతే రిజల్ట్ వచ్చిందో దానికి, దీనికి ఏమన్నా మ్యాచింగ్ ఉందా లేదా? ఒకవేళ ఉంటే సరే. లేదా అనంటే తప్పు జరిగింది. చిప్‌ను హ్యాక్ చేసినట్టే లెక్క గదా! చిప్‌ను హ్యాక్ చేసినట్టు. చిప్‌ను హ్యాక్ చేస్తే మరి రాజ్యాంగం ఏం గావాలి? మొత్తం ప్రజాస్వామ్యం ఏం గావాలి? ప్రజల తీర్పు ఏం గావాలి? అంటే ముందు ముందు తరాలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు రాబోయే ప్రభుత్వాలు ఏదైతే ఏర్పడుతున్నాయో 2024లో మళ్ళీ ఎలక్షన్ రాబోతున్నది. ఇదే పద్ధతిలో పేపర్‌ను కౌంట్ చేయకుండా మేము నడుపుతామనంటే ఇది కరెక్టేనా? ఇది ఆలోచించవలసిన విషయం ఇది. ఇది చాలా డీప్ విషయం ఇది. ఎందుకనంటే ప్రజాస్వామ్యంలో మనందరికీ తెలుసు ప్రజలు ఏ నిర్ణయం తీస్తారో అది మాత్రమే అంతిమం. ప్రియాంబుల్‌లో ఉన్న ఫెయిర్ ఎలక్షన్, ప్రియాంబుల్‌లో ఉన్న ఫ్రాటర్నిటీ లేదా ప్రియాంబుల్‌లో ఉన్న యూనిటీ, ప్రియాంబుల్‌లో ఉన్న మిగతా సెక్యులరిజం ఇవన్నీ కాపాడబడాలనంటే ఫ్రాటర్నిటీ ఇదంతా కాపాడబడాలంటే ఏం చేయాలి? ఏం చేయాలనంటే ఫ్రీ అండ్ ఫెయిర్‌గా ఉన్నాము అని చెప్పేసి సుప్రీంకోర్టు దాన్ని లెక్కబెట్టండి అని చెప్పేసి చెప్పగలగాలి. చెప్పగలిగితేనే ప్రజాస్వామ్యానికి మనకు పత్తాసు పలికినట్టు. అంటే ప్రజాస్వామ్యాన్ని సపోర్ట్ చేసినట్టు. అదర్వైజ్ ఒక పార్టీని సపోర్ట్ చేసినట్టు. లేదా పోలరైజేషన్ పాలిటిక్స్‌ను సపోర్ట్ చేసినట్టు. ఈ పద్ధతిలో ఇట్లా వెళ్తుంది కాబట్టి మనము ఇప్పుడు సుమోటోనే కాకుండా ఒకటి డిబేట్ నడుస్తుంది ఇప్పుడు. ఏది కొందరేమో ఉన్న రైట్ వింగ్ మొత్తం థింకర్స్ ఏమో మోదీ గవర్నమెంట్‌కు సపోర్ట్ చేస్తారు. మిగతా వాళ్ళంతా మోదీకి వ్యతిరేకంగా వస్తారు. సో ఇవన్నీ విషయాలు నడుస్తున్నాయి కాబట్టి మనకు ఇంకొక డౌట్ ఉన్నది. ఏంటిదనంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో ఎప్పుడైతే ఒక ఆర్ఎస్ఎస్ ఐఏఎస్ అరుణ్ గోయల్ ఈసీఐ మెంబర్గా చేరినరో అప్పటి నుంచే మొత్తం మేధావులందరికీ ఒక ప్రశ్న ఉద్భవించింది. ఎందుకనంటే ఆపోజిషన్ పర్మిషన్ లేకుండా ఒక ఆర్ఎస్ఎస్ ఐఏఎస్ను ఎలా ఈసీఐలో మెంబర్గా ఉంచుతారని చెప్పేసి. ఇవన్నీ విషయాలు సందేహాలకు దారితీస్తున్నాయి కాబట్టి డెఫినెట్గా సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా దీనికి పర్మిషన్ ఇచ్చేసి ముందటికి ఈ సందేహాలను తీర్చవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకనంటే ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మషిన్స్ ఏతున్నాయో ఇది ప్రోగ్రామ్డ్. ఇట్ రన్స్ యాజ్ పర్ ద ప్రోగ్రామ్ ఆఫ్ ద పర్టికులర్ ప్రోగ్రామ్ తోటి నడుస్తుంటాయి ఇవి. కాబట్టి అది టెక్నికల్ ప్రోగ్రామ్స్ కాబట్టి టెక్నికల్ ప్రోగ్రామ్స్లో ఏమైనా జరగవచ్చు, ఏ డౌట్ అయినా రావచ్చు. ఇదంతా జరుగుతుంది కాబట్టి దీన్ని జస్టిఫైయబుల్గా, న్యాయపరంగా, న్యాయబద్ధంగా నిర్ణయించవలసిన అవసరం ఉంది. న్యాయం అందజేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇది యాజ్ పర్ రిప్రజెంటేటివ్ పీపుల్ యాక్ట్ ప్రకారమే అడుగుతున్నారు కానీ ఇంకెవరి కొరకు అడగడం లేదు. సో న్యాయబద్ధంగా ఏదైతే జరగాలో ఎవరు కేసు వేయవలసిన అవసరం లేదు. సుమోటోగా సుప్రీంకోర్టు టేకప్ చేయొచ్చు దీన్ని. సో దట్స్ వాట్ నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నారు. ఈ సందర్భంలో మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే 2024లో ఎలక్షన్లు జరగాలనంటే ఇదంతా తప్పనిసరిగా ఇది ముందటికి వెళ్ళాలంటే ఈ రకంగా జరగవలసిందే. రెండవ విషయము మీరు అడగొచ్చు, బీజేపీకి 13.9% ఓట్ షేర్ తెలంగాణలో వచ్చింది. అదే కాంగ్రెస్కు 39.4% వచ్చింది. ఈ పద్ధతి ఇక్కడ మరి అది జరగలేదు కదా మీరు అడగొచ్చు. ఇదే కాకుండా తమిళనాడులో కూడా అట్లా జరగలేదు కదా, ఈ ప్రశ్న కూడా అడగొచ్చు. కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చింది కదా, ఇది కూడా మీరు అడగొచ్చు. అదే రకంగా ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చింది కదా, అప్పుడు ఇదంతా ఎందుకు రావడం లేదు అని ఒక ప్రశ్న మీరు వేయచ్చు. రైట్. సో ఇక్కడ ఏంటిదనంటే సందేహము 3 రాష్ట్రాలు అతిపెద్ద రాష్ట్రాల్లో జరుగుతున్నది కాబట్టి దానికి జవాబు చెప్పవలసిన అవసరం ఉంది. ఇక్కడ హైడ్ అండ్ సీక్ పాలిటిక్స్ జరగవచ్చు. ఒక రాష్ట్రాన్ని చూపించి మిగతా రాష్ట్రాలను 10% ఓట్ షేర్ ఎక్కువ చేసుకొని చేసి ఉండవచ్చు. సందేహం ఎప్పుడైతే వస్తున్నదో ఆ సందేహాన్ని డిసైడ్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు అదే రకంగా తెలంగాణలో మీరు అడగొచ్చు, తెలంగాణలో ఎందుకు బీఆర్ఎస్ ఓడిపోయింది? భారతీయ రాష్ట్ర ఏదైతే బీఆర్ఎస్ ఉందో రాష్ట్ర సమితి, ఇది ఎందుకు ఓడిపోయింది అనంటే మనందరికీ తెలుసు ఏం జరిగిందనేది. బీఆర్ఎస్కు వెల్ఫేర్ స్కీమ్లన్నీ మొదలుపెట్టింది బడ్జెట్ అలాట్ చేయకుండా.
కాబట్టి బడ్జెట్ అలాట్ చేయకుండానంటే ఆ చాటలో కొంచెం తవుడు వేసేసి అందరినీ కొట్లాట పెట్టినట్టు చేసింది సామాజిక వర్గాలన్నింటినీ. సో అందుకొరకు అది అందరూ అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకున్నారు కాబట్టి ఆ చాటలో తక్కువ ఇది ఏంటిది ఉన్నది, దాంట్లో ఉన్న సబ్స్టాన్స్ తక్కువ ఉన్నది కాబట్టి ఆటోమేటిక్గా అందరు కొట్లాడుకోవడం మొదలుపెట్టారు. మాకు ఇవ్వరా బంధు, ఈ బంధు ఇవ్వరా, ముస్లిం బంధు ఇవ్వరా, దళిత బంధు ఇవ్వరా అని చెప్పేసి ఒక్క చిన్న ఒక్కొక్క మండలానికి ఇద్దరు ముగ్గురికి ఇచ్చేసి దళిత బంధు, మిగతా వాళ్ళందరికీ మీరు ఎర చూపించి వాళ్ళందరినీ కొట్లాట పెట్టింది కాబట్టి వాళ్ళు దానికి సరైన జవాబు చెప్పారు. బడ్జెటరీ అలొకేషన్ చేయకుండా, అంటే అందరు మొత్తం రాష్ట్రంలో ఉన్న దళితులందరికీ ఇచ్చేస్తే ఇబ్బంది లేకుండే, కానీ మీరు చేసింది ఆ రకంగా చేసారు. అదే కాకుండా మీరేం చేసిందనంటే ఇమోషన్స్ బేస్డ్ పాలిటిక్స్ నడిపారు. ప్రతిసారి అబద్ధాలు చెప్పడం, అబద్ధాల ఇమోషన్స్ అంటే లైంగ్ కూడా ఒక ఇమోషనే కదా. ఆ ఇమోషన్స్ బేస్డ్ అంటే అబద్ధాలు చెప్పడము, నేను చేసిస్తా 12% రిజర్వేషన్లు ఇస్తా, నేను ముస్లింలకు ఇస్తా, నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్పేసి అందరికీ అసలు సాధ్యం కాని బడ్జెటరీ అలొకేషన్స్ లేని ఈ మొత్తం మీరు ప్రకటించింది కాబట్టి, అది చేయలేకపోయారు కాబట్టి జనాన్ని దాన్ని అర్థం చేసుకొని, మీకు జనం ఏమనుకున్నారంటే దానికి బీఆర్ఎస్కు ఓడించాలని తపన కానీ కాంగ్రెస్ గెలిపించాలని లేకుండే. అక్కడ ఏంటిదంటే ప్రత్యామ్నాయం ఎవరు లేరు కాబట్టి కాంగ్రెస్ గెలిచిపోయింది అక్కడ. ఇదొకటి. రెండో విషయం ఏంటిదంటే మీరు ఎట్లనంటే తెలంగాణ మొత్తం ప్రతి గ్రామంలో తుపాకీ రాముడు ఉంటాడు. తుపాకీ రాముడు ఏం చేస్తాడు, ఎప్పటికీ వాక్కుంటూనే పోతుంటాడు. తూము కింద మంట పెడతా, ఆ చెరువు కింద తూము ఉంటుంది, తూము కింద మంట పెడతా, మంట పెట్టేసి మొత్తం ఊరు వాళ్ళందరికీ నేను అన్నం పెట్టిస్తా, ఈ టైప్లో మొత్తం వాగ్దానాలు చేశారు తుపాకీ రాముల్లాగా. కాబట్టి మీరు ఓడిపోయారు. అదే కాకుండా ఎందుకు ఓడిపోయారు, బంగారు తెలంగాణ కాదు, బంగారు ఒక కుటుంబాన్ని తయారు చేసుకున్నారు, తన సొంత కుటుంబాన్ని. అందుకొరకు ఓడిపోవాల్సి వచ్చింది. ఇదే కాకుండా మీరు మొత్తం రాష్ట్రాన్ని 5 లక్షల కోట్ల రూపాయల అప్పు రాష్ట్రంగా మార్చారు. అది కూడా జనం గ్రహించారు. ఇదే కాకుండా మీరేం చేసారు, సూపర్స్టిషియస్. ఒకసారి మోదీ తన సభలో మాట్లాడుకుంటూ ఒక మాట చెప్పిండ్రు. ఏం చెప్పినారంటే సూపర్స్టిషియస్ సీఎం భారతదేశంలో ఉన్నారంటే కేవలం ఇక్కడి తెలంగాణలో ఉన్నాడు అని చెప్పింది. దాంట్లో వాస్తవం ఉంది కొంచెం, ఎందుకు నాకు కరెక్ట్గా కనబడ్డది. ప్రతి దాంట్లో మీరు మొత్తం మసీదులను కూల్చడం, తర్వాత ఈ అబద్ధాలు చెప్పేసి వాళ్ళని మాయమాటలు చేయడం, ముస్లిమ్స్ అందరినీ ఈ రకంగా చేయడము. దాని తర్వాత అన్ని సూపర్స్టిషన్సే. మీరు చూడండి మొదటి నుండి చివరి వరకు సూపర్స్టిషియస్ సీఎంగా అతనికి పేరు వచ్చింది. సో హీ మైట్ బి ఎడ్యుకేటెడ్ లాంగ్ బ్యాక్, కానీ అతనికి ఉన్న దాన్ని ఏమంటారు సూపర్స్టిషన్స్ను ఏదో అంటారు కదా, అబద్ధాల కోరు. అయితే ఏదైతే మూఢనమ్మకాలు ఉన్నాయో ఆ మూఢనమ్మకాలను మీరు పెంచి పోషించారు కాబట్టి జనం గ్రహించారు. తెలంగాణ జనము చాలా శాస్త్రీయపరంగా మంచిగా ఆలోచన చేస్తారు, వాళ్ళు లాజికల్గా థింక్ చేస్తారు. వాళ్లకు వ్యతిరేకంగా మీరు ఆచరణ చేసింది కాబట్టి మిమ్మల్ని తెలంగాణలో ఓడించారు. దానికి బదులుగా కాంగ్రెస్ వచ్చింది. సో అక్కడ ఎవరున్నా కానీ బలమైన పార్టీ నెగ్గగలుగుతుంది. అదే రకంగా మీరు చూడండి కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి. కమ్యూనిస్ట్ పార్టీలు 19 ప్లేసెస్లో వాళ్ళు పోటీ చేశారు. ఎవరికైనా మినిమం డిపాజిట్ వచ్చిందా? రాలేదు. వాళ్ళ హెడ్కి ఎంత వచ్చింది? 4,500 చిల్లర ఎంతో వచ్చింది. 5,000 వరకు రావచ్చు. అంటే ఏ స్థితిలో ఆల్టర్నేటివ్ అంటే వేరే చిన్న చితక పార్టీలు ఉన్నాయి. అదే రకంగా ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేయలేదు, స్వతంత్రంగా కొందరు అభ్యర్థులు పోటీ చేశారు. వాళ్ళకి వచ్చిన ఓట్ల శాతం ఎంత? 50, 60, 70. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది? దాన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ఆల్టర్నేటివ్గా బలంగా కాంగ్రెస్ ఉన్నది. కాంగ్రెస్ ఏం చేసింది? 6 గ్యారెంటీలను విడుదల చేసేసి మేము ఆడవాళ్లకు ఇది ఇస్తాము, మేము రైతులకు ఇది ఇస్తాము, నిరుద్యోగులకు ఇది ఇస్తాము అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పగలిగింది. కాబట్టి జనం నమ్మారు. దాన్ని నమ్మేసి కాంగ్రెస్కు వేసారు. ప్రత్యామ్నాయం గట్టిగా ఉంటే డెఫినెట్గా జనం ఆలోచన చేస్తారు. ఈ టైప్లో తెలంగాణలో మార్పు వచ్చింది. దీనికి సంబంధం లేదు దానికి.
సో ఇప్పుడు ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ ఏవైతే ఉన్నాయో, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ 10% వరకు ఇటెడ్ చేయొచ్చు కావచ్చు. కానీ ఇంత పెద్ద మొత్తంలో తేడా వచ్చేస్తే 13% బీజేపీకి వచ్చింది. ఆ తర్వాత మొత్తము 39.4% కాంగ్రెస్కి వచ్చింది. అంత పెద్ద తేడాను అది గ్యాప్ నింపలేదు అది. కాబట్టి ఆ వీవీప్యాట్లో చిన్న గ్యాప్ను ఎట్లయితే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో ఎట్లయితే జరిగిందో 10% లోపు జరిగిందో, కాబట్టి అక్కడ చిప్ బేస్డ్ ఏంటిదంటే ఫ్రాడ్ చేయొచ్చు, ఫ్రాడ్ చేయడానికి అక్కడ ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్టు వచ్చింది. కాబట్టి సుప్రీంకోర్టు దానికి ఖచ్చితంగా చేయాలి, దానికి సరిదిద్దాలి. సరిదిద్దేసి పేపర్ అకౌంటింగ్ చేయండి, రిజల్ట్ను మ్యాచ్ చేయండి, చేసేస్తే విషయం ఏంటిదో అర్థమైపోతుంది. సో ఈ రకంగా మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు. ఇదే కాకుండా రాబోయే 2024 ఎలక్షన్స్లో ఈ చిప్ బేస్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ కాకుండా పేపర్ బేస్డ్ ఓటింగ్ మెషిన్ ఉంటేనే మన ప్రజాస్వామ్యం నిలబడగలుగుతుంది. లార్జెస్ట్ డెమోక్రసీ ఆఫ్ ద వరల్డ్ విల్ సర్వైవ్ ఇన్ ద ఫ్యూచర్. మహమూద్ అలీ ఫ్రమ్ హైదరాబాద్. థ్యాంక్ యూ వెరీ మచ్. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.